హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఒక్కసారి చూద్దాము. మనం బాగా గమనించినట్లయితే నిఫ్టీ 50లో ఈ రోజు మనకి మార్కెట్ అనేది ఎంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందో చూడండి. మార్కెట్ నిన్న క్లోజింగ్ వచ్చేసి 25,004 దగ్గర, ఈరోజు చూడండి 24,830 లెవెల్లో మనకి ఓపెన్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మన లెవెల్స్ అనేవి ఎంత అక్యురసీగా వర్కౌట్ అయ్యాయి అనేసి మనం ఒకసారి చూద్దాము. మన రూల్ ఏంటండి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ మనం చూడాలి 15 మినిట్స్లో. ఓకే, ఇది థర్డ్ క్యాండిల్. దీని యొక్క క్లోజింగ్ ప్రైస్ 24,738.65 అంటే 24,748 లెవెల్కి అండ్ 24,704 ఈ లెవెల్కి మనకు మిడిల్లో మార్కెట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే బై చేస్తాము, ఈ 704 కింద క్లోజ్ అయితే సెల్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది పైననే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం సిఈ సైడ్ ఉంటాము. ఓకేనా? సో సిఈ సైడ్ ఉన్నప్పుడు మనం ఇక్కడే వెంటనే అయినా ఎంటర్ అవ్వచ్చు, ఆర్ లేదు అంటే ఇక్కడ ఇదిగోండి రీట్రేస్మెంట్కి వచ్చిందా లేదా, ఈ రీట్రేస్మెంట్ దగ్గర మళ్ళీ మనం ఎంటర్ అయితే మన టార్గెట్ ఏదవుతుంది అప్పుడు 24,792. ఓకేనా? 24,792 మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయ్యింది. అండ్ సెకండ్ వన్ కూడా మనకి దాదాపుగా జస్ట్ ఒక 0.90లో మిస్ అయ్యి మన సెకండ్ టార్గెట్ అది బఫర్ పెట్టుకుంటే 1 పాయింట్ మనకు హిట్ అయినట్లే. సో మనకి సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది 24,836 అనేది ఇచ్చింది. బట్ కానీ నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ టార్గెట్ మనకు లాస్ట్ టార్గెట్గా ఉంటే బాగుంటుంది, మిగతావి ట్రైలింగ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ ఇవన్నీ మనకి సిఈ సైడ్ టార్గెట్ హిట్ అయిన తర్వాతే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది. వన్స్ మనకి ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా ఎటువైపు వెళ్ళినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం అప్పటికే మొత్తం ఎగ్జిట్ అయిపోయి ఉంటాము. ఇంకా మళ్ళీ మనం ట్రేడ్ అనేది తీసుకోము. ఇంకా మార్కెట్ ఎటు సైడ్ వెళ్ళినా మనకు అవసరం లేదు. చూడండి అయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది 704 దగ్గర. మన లెవెల్ని కాదనుకుండా 704 దగ్గరకు వచ్చి మళ్ళీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంత నీటుగా గ్యాప్ డౌన్ అయినా కూడా, మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా కూడా మన లెవెల్స్ అనేవి ఎక్సలెంట్గా వర్కౌట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా మనకి గ్యాప్ డౌన్ అయ్యింది. చూడండి మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి, 51,218 అంటే 51,303 అండ్ 51,152 లెవెల్స్ కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చూస్తాం చెప్పండి, 51,303 పైన క్లోజ్ అయితే సిఈ సైడ్, 51,152 కింద క్లోజ్ అయితే పిఈ సైడ్, సెల్ సైడ్ మనం ఉంటాము. సో మనకి చూడండి ఇక్కడ 10:30 క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన వెంటనే మనం ఎంటర్ అయిపోతాము. చూడండి ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది మనకు, అప్పుడు 51,455 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే మనకు చాలా పెద్ద క్యాండిల్ వచ్చేసింది, ఒకే క్యాండిల్ పెద్ద క్యాండిల్ వచ్చి పైన క్లోజ్ అయింది. సో అప్పుడు ఈ కొంచెమే ఉంటుంది మనకి, ఈ కొంచెమే టార్గెట్ ఉంటుంది. నో ఇష్యూ, మనం ఆ కొంచెమైనా మనం తీసుకోవాల్సిందే. చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఇక్కడ మళ్ళీ ఇది కూడా హిట్ అయింది 51,606. ఇది మిడిల్ లెవెల్. మనము ప్రీమియం వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. అబ్జర్వేషన్ గ్రూప్ లో మిడిల్ లెవెల్ మనం పోస్ట్ చేయలేదు. ఓకేనా? సో ఈ విధంగా మార్కెట్ అనేది మన టార్గెట్స్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ అది రివర్స్ వెళ్ళడమా ఇంకా పైకి వెళ్ళడమా అది ఇంకా తర్వాత వేరే విషయం. మన లెవెల్స్ ని మన రూల్స్ ని సాటిస్ఫాక్షన్ చేశాయా లేదా, ఇది మాత్రమే మనం చూడాలి. సో మనకి ఈరోజు నిఫ్టీ 50లో సిఈ సైడ్ వచ్చింది, టార్గెట్ హిట్. బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్ వచ్చింది, టార్గెట్ హిట్. అక్కడ 2 టార్గెట్స్ ఇచ్చాయి, ఇక్కడ 2 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ మనము ఓన్లీ ఒక టార్గెట్ ని మాత్రమే పెట్టుకుంటాము. సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఇవన్నీ కూడా ట్రైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేవి ఈ విధంగా వర్కౌట్ అవ్వడం
జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇవే కాకుండా మనము స్టాక్స్‌లో కూడా అంటే మన నిఫ్టీ 50లో ఉండే అన్ని స్టాక్స్ మీద కూడా ఈ లెవెల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో వాటికి సంబంధించినటువంటి లెవెల్స్‌ని కూడా అప్‌కమింగ్ డేస్‌లో నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. సో స్టాక్స్‌కి సంబంధించి ఎవరికైనా కావాలి అంటే ఎవరైనా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ వీకెండ్.